హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వినాయకునికి ఎంతో ఇష్టమైన కుడుములు అలాగే ఉండ్రాళ్ళు. ముందుగా మనం ఈ ఉండ్రాళ్ళ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. ఈ ఉండ్రాళ్ళ రెసిపీకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ముందుగా 1 కప్పు వరకు బియ్యం రవ్వ మరియు 2 టేబుల్ స్పూన్ వరకు నానబెట్టిన శనగపప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకోవాలి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఈ బియ్యం రవ్వని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ గోధుమ రవ్వను తీసుకోకూడదు, బియ్యం రవ్వను మాత్రమే తీసుకోవాలి. అలా అయితేనే కుడుములు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. వినాయకునికి పెట్టే నైవేద్యాలలో ఈ ఉండ్రాళ్ళు వినాయకునికి చాలా ఇష్టమైనవి. ఉండ్రాళ్ళను మనం ఎక్కువ టైం తీసుకోకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రవ్వని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు దోరగా వేయించుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు 3 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 1 కప్పు బియ్యం రవ్వకి 3 కప్స్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాము. మనం ఈ కన్సిస్టెన్సీతో వాటర్ తీసుకుంటే ఉండ్రాళ్ళు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. వాటర్ కొద్దిగా వేడెక్కాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పును వేసుకోవాలి. ఈ శనగపప్పుని మనం ముందుగా ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న బియ్యం రవ్వను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఉండలు లేకుండా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు రవ్వ బాగా ఉడికింది, తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారాక చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండ్రాళ్ళను చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెలో వాటర్ వేసుకొని ఇలా హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టుకొని మొత్తం ఉండ్రాళ్ళన్నింటినీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉండ్రాళ్ళ పైన మనం మూత పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఉండ్రాళ్ళు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వినాయకునికి ఇష్టమైన నైవేద్యాలలో ఒకటైన ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ వినాయక చవితికి ఇంట్లో ఒకసారి ఉండ్రాళ్ళను తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు మన మరో రెసిపీ వచ్చేసి వినాయకునికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలలో ఒకటైన కుడుములు. ఈ కుడుములను బెల్లం కుడుములు అని కూడా అంటారు. ఈ కుడుములను చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 కప్పు వరకు నానబెట్టిన శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి తురుము వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పును కొద్దిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు 1/4 కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని బెల్లాన్ని కరగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వరకు బియ్యపిండి వేసుకోవాలి. ఈ కుడుములను మనం బియ్యపిండితో చేస్తేనే టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు అంతా కలిసేలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చల్లారాక చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. ఈ విధంగా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకొని మనకు వినాయకునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని కుడుములు చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకి ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో మనం ఈ కుడుములను చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కుడుములను మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో మనం వాటర్ తీసుకొని ఇలా హోల్స్ ఉన్న ప్లేట్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కుడుములను ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఒక్కొక్కటి పెట్టుకోవాలి.
ఈ కుడుములను మనం ఆవిరి మీద ఒక 20 మినిట్స్ వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మీరు కావాలంటే ఇడ్లీ కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత ఈ మూత తీసి చూడాలి. కుడుములు చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కుడుములు రెడీ అయిపోయాయి. ఈ కుడుములు రెసిపీని ఈ వినాయక చవితికి మీరు కూడా వినాయకునికి నైవేద్యంగా చేసి పెట్టండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను చేసే రెసిపీస్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.